దేశం మొత్తంలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులకి మనం ఇచ్చేటువంటి సగటు సంపాదన బేసిక్ శాలరీ 14,000, స్పెషల్ ఎలివెన్స్ 8,000 ప్రతి నెల, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటే కనుక 30,000 రూపాయలు ప్రతి నెల, సొంత వారి ఖరీదైన వాహనం కొనుక్కుంటే 30,000 రూపాయలు ప్రతి నెల, వెనకాతల సెక్యూరిటీ వాహనానికి 25,000 రూపాయలు ప్రతి నెల, అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి జనాలకి నియోజకవర్గంలో 8,000 రూపాయలు మెయింటెనెన్స్కి ప్రతి నెల, అలాగే ల్యాప్టాప్ కంప్యూటర్కి 25,000 రూపాయలు, అలాగే సామాగ్రి ఏదన్నా కొనుక్కోవడానికి 3 లక్షల రూపాయలు ఒక్కసారి ఇచ్చేటువంటి వన్ టైం అలవెన్స్, ఇంట్లో పెంగాని సామానం కొనుక్కోవడానికి సాధారణ ఎమ్మెల్యే గారికి 1,50,000 రూపాయలు ప్రతి నెల, 3 స్వీపర్లకి 6,000 రూపాయలు ప్రతి నెల, అలాగే ఆయన ఇల్లు మెయింటెనెన్స్కి సుమారు 1,00,000 రూపాయలు ప్రతి నెల, అలాగే ఆయన అసిస్టెంట్లు, పర్సనల్ అసిస్టెంట్లు, పిఏలకి 18,000 రూపాయలు ప్రతి నెల, అలాగే ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి సబార్డినేట్స్, మేనేజర్లకి 30,000 రూపాయలు ప్రతి నెల, హాస్పిటల్కి వెళ్తే 75,000 భారతదేశంలో, బయటికి వెళ్తే 1,75,000, డ్రైవర్కి 12,000, ఎడిషనల్ డ్రైవర్కి 12,000, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి 1,16,000 ప్రతి నెల, అలాగే ఆయన కుటుంబ సభ్యులు తిరగడానికి ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉచిత టికెట్లు, అలాగే ఇవన్నీ కాకుండా అసెంబ్లీలో నిమిషానికి 10,500 రూపాయలు వాళ్ళ ప్రసంగాలకు మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు. ఇది సరిపోదన్నట్టు వాళ్ళు మనకు చేసిన సేవ తదనంతరం పెన్షన్ రూపంలో మరో 30,000 నుంచి 50,000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ మన ప్రజాప్రతినిధుల్ని మనం పెంచి పోషించు. 2,000 రూపాయలు జీతం ఇచ్చే పని మనిషి ఇంట్లో పని సరిగ్గా చేయకపోతే కేకలేసే మనం ఇన్నేసి కోట్ల రూపాయలు ఒక్కో ప్రజాప్రతినిధి మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే నేరుగాను అతని చుట్టూ ఉన్నటువంటి సౌకర్యాలు సమకూర్చడం ద్వారాను కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి మనం ఎందుకు ఆ మనిషిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో ఇంటి కొత్తరుడికి ఇచ్చినట్టు ఇన్నేసి సౌకర్యాలు మనం ఓ వ్యక్తికి కల్పించేది వేరే ఏ ఆలోచన లేకుండా కేవలం మన నిధులు మనకి సక్రమంగా ఖర్చు పెట్టి మన నియోజకవర్గ తదుపరి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తారని. ఎంత ఖరీదైన ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి, ఖరీదైన కార్లు కొనుక్కోవడానికి మనం డబ్బులు ఇచ్చి, ఖరీదైన జీవితం గడపడానికి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్న పెమ్మట కూడా మనకు వాళ్ళు ఎందుకు న్యాయం చేయట్లేదు, మనం ఎందుకు నిలదీయట్లేదు అనేటువంటి విషయం ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి.